రేపు పౌర్ణమి రోజు ఇంటి బయట దీన్ని తగిలించండి. ఇంటి బయట దీన్ని తగిలిస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇంటి బయట ఏది తగిలించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, రేపు పౌర్ణమి తిథి ఉంది. అది కూడా చాలా అద్భుతమైన పౌర్ణమి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఇంటి బయట ఈ యొక్క చిన్న వస్తువుని తగిలించండి. ఇలా దీన్ని తగిలించుకోవటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా చాలా ఈజీగా తీరిపోతాయి. చాలా వరకు కూడా ఏంటంటే డబ్బు నిలవటం లేదు, సమస్యలు వస్తున్నాయి, ఇవి బాధపడుతున్నామని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు చాలా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చక్కగా పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం అయితే రావటం జరుగుతుందండి. మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. అంటే మీ కష్టాలన్నీ కూడా చాలా ఈజీగా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చక్కగా మీరు పాటించి చూడండి. ముఖ్యంగా మనం ఏంటంటేనండి, చాలా వరకు కూడా కష్టాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు ఎందుకు వస్తాయో ఒక్కొక్కసారి మనకు అసలు అర్థమే కాదనమాట. ఉన్నట్టుండి అంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి, పెద్ద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కష్టాలను మనం చాలా వరకు కూడా ఏంటంటే ఎదుర్కోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎలాగైనా సరేనండి కష్టాల నుంచి మేము బయటపడాలి అని బాధపడుతూ ఉండేవారు కూడా చాలామంది ఉంటూ ఉంటారనమాట. అలాంటి కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడాలన్నా, మీ ఇంట్లో గొడవలు తగ్గి అనార్థాలు తగ్గి, అలానే కాకుండా మీ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఈ యొక్క చిన్న ఉపాయం అనేది రేపు పౌర్ణమి తిథి రోజున చక్కగా పాటించి చూడండి. అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాం. కాబట్టి పౌర్ణమి తిథి రోజున పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది అనమాట. అలాగే వచ్చేసి మనం ఏంటంటేనండి, ఒక్కొక్క పరిహారంలో ఒక్కొక్క విధి విధానం ఉంటుంది. అలానే కాకుండా ఒక్కొక్క పరిహారం ఒక్కొక్క దానికి మనకు పనిచేస్తుంది అనమాట. అంటే కొన్ని పరిహారాలు కొన్ని సమస్యల నుంచి మనని బయటపడేస్తాయి, కొన్ని పరిహారాలు కొన్ని కష్టాల నుంచి మనని అంటే గట్టెక్కిస్తాయి, కొన్ని పరిహారాలు మనము ధనం నుంచి మనని ఇబ్బంది నుంచి బయటపడేసే ఫలితాలను కూడా తెచ్చిపెడతాయన్నమాట. ఒక్కొక్క పరిహారం ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. అన్నీ ఒకటే దానికి ఉపయోగపడతాయని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదనమాట. అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చేశాములే ఇంకా మా కష్టాలన్నీ తీరిపోయినట్టే, ఇక మా కష్టాలు తీరాయి, ధనం వస్తుంది, ఇల్లంతా బాగుంటుంది, మేము బాగుంటాము అని కాదు. కాకపోతే ఏంటంటే మనం కేవలం కష్టాల నుంచి మనం బయటపడతాము, ఇంట్లో ఏర్పడే వాస్తు దోషాల నుంచి మనం బయటపడతాము. అలానే కాకుండా చీటికి మాటికి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయో కూడా మనకు అస్సలు అర్థం కాదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యము. ఆ గొడవలు అనుకోకుండా జరిగిపోతాయి. మనం చాలా బాగుంటాము, నవ్వుకుంటాము, ఉన్నట్టుండి గొడవలు అంటే జరుగుతాయి. అది చిన్న గొడవ పోయి పెద్ద గొడవగా మారిపోతుంది. ఆ గొడవల్లో ఏంటంటే చాలా వరకు కూడా మనం నష్టపోతూ ఉంటాం. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా, అలానే కాకుండా మీ ఇంట్లో విపరీతంగా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా, అలానే కాకుండా మీకు ఉండే బద్ధకం, అలానే కాకుండా మీకు ఉండే చెడంతా కూడా మీరు వెళ్ళిపోవాలని మీరు భావించుకున్నట్టయితే ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యండి. దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. చాలా చిన్న పరిహారం. మీరు అనుకోవచ్చు మేము ఇన్ని పరిహారాలు చేస్తున్నామండి, అయినప్పటికీ కూడా మాకు ఫలితాలు రావటం లేదు, ఎందుకు రావటం లేదని మీరు బాధపడవచ్చు. ఇవన్నీ కూడా అండి మనం చెప్పే పరిహారాల పరంగా కానీ మనం చెప్పుకునే పరిహారాలు కానీ ఏంటంటే శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతున్నాయన్నమాట. అంటే శాస్త్రాల పరంగా ఏంటంటే వీటికి చాలా శక్తి ఉంటుంది. వీటిని చేసేసి చాలామంది కూడా ఫలితాలను పొందారు. పూర్వకాలంలో ఏంటంటే మనం చాలా వరకు కూడా మన పెద్దవారు ఋషుల దగ్గరికి వెళ్ళి వారు అంటే ఓన్గా పరిహారాలను చేసి ఫలితాలను పొందినవి అని మనకు చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇలా విధి విధానంగా మనం పరిహారం చేస్తే అది తప్పకుండా సిద్ధింపబడుతుంది. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన అంటే వాటిల్లో మనకు ఏదో ఒక శక్తి అనేది దాగి ఉంటుంది. అలానే కాకుండా పూర్వకాలంలో మన పూర్వీకులు చేసుకున్న పరిహారాలు కాబట్టి అంటే తిథులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పరిహారాలు చేసుకున్నారు. ఇలాంటివి మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం కదా. ఇలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంట్లో గొడవలు జరగవు, ఇంట్లోకి ఎలాంటి చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు, ఇంట్లో సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి, భార్యాభర్త మధ్య చక్కగా అన్యోన్యత ఉండటానికి, వారి మధ్య గొడవలు జరగకుండా ఉండటానికి, వారి సుఖ సంతోషాలతో చక్కగా జీవించడానికి, వారిపై ఉండే చెడు వెళ్ళిపోవటానికి, వారికి అంతా కూడా మంచి జరగటానికి ఇలా కొన్ని విధి విధానాలుగా ఏంటంటే పరిహారాలు పాటించుకునేవారనేసి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే రేపు పౌర్ణమి తిథి రోజున మీ ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తున్నా, ఎక్కువగా గొడవలు జరుగుతున్నా, అనుకోకుండా కష్టాలు వచ్చి వాటి వల్ల మీరు విపరీతంగా ఇబ్బంది
ఇబ్బంది పడుతున్నా, ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయని మీరు బాధపడుతున్నా, ఇల్లు బాలేదని చాలా వరకు కూడా మీరు చింతిస్తున్నా ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. దీనికి కావలసింది ముఖ్యంగా ఏంటంటే పసుపు రంగు వస్త్రం కావాలి. చిన్నది తీసుకోండి, పెద్దది అవసరం లేదనమాట. అలానే కాకుండా ఏంటంటే పసుపు రంగు ఆవాలు ఉంటాయి. ఇవి చాలా వరకు కూడా అండి మనకు చాలా అద్భుతంగా ఫలితం తెచ్చిపెడతాయి అనమాట. ఇది దిష్టి పరంగా దిష్టిని తీసేస్తాయి, సమస్య పరంగా సమస్యని, కష్టం పరంగా కష్టాన్ని ఏంటంటే తొలగిస్తాయి అనమాట. కాబట్టి ఏంటంటే పసుపు రంగు ఆవాలను తీసుకోండి. ఈ ఆవాలు ఏంటంటే నార్మల్గా ఎక్కడైనా సరే షాప్స్లో లభిస్తాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, ఎక్కడైనా లభిస్తాయండి. చాలామందికి దొరకకపోవచ్చు, కానీ షాప్స్లో పూజా స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ నార్మల్గా షాపులు ఉంటాయి కదా, అక్కడ పసుపు ఆవాలంటే ఖచ్చితంగా మనకు లభిస్తాయి. వాటిని తీసుకోండి. ఇవి చాలా శక్తివంతమైనవి. వీటికి ఏంటంటే కనుక నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, ఏదైనా చెడు ఉంటే ఇట్టే లాగేసుకునే శక్తి వీటికి ఉంటుందన్నమాట. పసుపు రంగు వస్త్రంలో పసుపు ఆవాలు, చిటికెడు కుంకుమ, పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు పోసేసి మీరు ఏంటంటే చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టేసి కాస్త దానికి ఏంటంటే ధూపం చూయించండి. అలా చూయించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది శక్తివంతంగా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ ఇంటి బయట సింహద్వారం దగ్గర పైన వేలాడ తీసుకోండి, లేదంటే పక్కన కుడివైపున ఎక్కడైనా సరే మీకు వీలుని బట్టి మీరు అక్కడ వేలాడ తీసుకోండి. అలా వేలాడ తీయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు, ఇతరుల ఇంటికి వెళ్తారు, ఇతరులు మన ఇంటికి వస్తారు, మనకు దిష్టి పెడుతూ ఉంటారు, మనకు చెడు వస్తుందని మనం భావించుకుంటూ ఉంటాము. వారి ద్వారా కూడా మనకు చెడు ఏర్పడుతుంది, మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు రావడం జరుగుతుంది. వాటి వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మనం పరిహారాలు చేసుకోక, ఏది కూడా పాటించుకోక చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా, అలాంటి అన్ని సమస్యల నుంచి మీరు చక్కగా బయటికి రావాలన్నా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఎందుకంటే రేపు తిదివార నక్షత్రం అన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి, ఇలాంటి గొప్ప తిథి మళ్ళీ మనకు రాదు కాబట్టి, రేపు పౌర్ణమి తిథి కూడా ఉంది కాబట్టి చక్కగా అద్భుతంగా ఉంటుంది. మీరు సమస్యలు కష్టాలను పోగొట్టుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే ఆవాలు, చిటికెడు కుంకుమ, పసుపు, రాళ్ళ ఉప్పుని పోసేసి పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న మూటలాగా కట్టేసి ఇంటి బయట మీరు చక్కగా మీ ఇంటి గుమ్మం బయట మీరు వేలాడ తీసుకోండి. మనము ఏంటంటే ఇలాంటి మూటలు కానీ ఇలాంటివి కట్టుకున్నప్పుడు మనం వేలాడ తీసుకోవాలంటే చాలా భయపడిపోతూ ఉంటాము. పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, ఎవరైనా బంధువులు చూస్తే ఏమనుకుంటారు అని. ఎవ్వరు ఏమనుకున్నా మనకు పర్వాలేదండి. ఎందుకంటే ఇది మన జీవితం, మనం బాగుండాలి. మనం బాగుంటేనే కదా మన పిల్లలు బాగుంటారు, మన భవిష్యత్తు రేపు బాగుంటుంది. అలానే కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎవరికో భయపడి మనం పరిహారాలు చేసి అంటే చేయడం ఆపేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనము చక్కగా మనకు చక్కటి ఫలితం వచ్చింది, మనం ఇది కట్టుకున్నాం అనుకోండి, నలుగురితో మనం పంచుకోవాలి. అప్పుడు మనం చెయ్యకముందుకే నలుగురికి చెప్పుకొని నలుగురు ఏమనుకుంటారు అని మనం బాధపడుతూ భయపడుతూ ఉన్నామనుకోండి, ఇంకా మన జీవితంలో ముందుకు వెళ్ళలేమన్నమాట. కాబట్టి భయపడకుండా ఈ ఒక చిన్న పరిహారం అనేది చెయ్యండి. తప్పకుండా ఈ పరిహారం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. మీ జీవితం అనేది తప్పకుండా మారుతుంది. మీరు ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. పసుపు రంగు ఆవాలే కదా అని చీపుగా తీసిపడేయకండి. ఎందుకంటే వీటికి చాలా శక్తి ఉంటుంది, చాలా శక్తివంతమైనవి. ఇవి తొందరగా ఏదైనా శక్తిని ఉంటే గ్రహించుకునే శక్తి వీటికి ఉంటుందన్నమాట. ది బెస్ట్గా ఇవి చెబుతూ ఉంటారు. తంత్ర పరిహారంలో ఇవి లేనిది పరిహారం అయితే ఖచ్చితంగా చెయ్యరండి. కాబట్టి ఏంటంటే పసుపు ఆవాలు మీకు దొరికితే తీసుకోండి. అవి దొరకకపోతే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఆవాలు, మనం వాడుకునే ఆవాలను వాడుకోండి. కాకపోతే పసుపు ఆవాలకు వచ్చినంత ఫలితం అయితే వీటికి రాదు. కాబట్టి మనం పరిహార పరంగా ఏదో కొంచెం ఫలితాన్ని పొందాలనుకునేవారు నల్ల ఆవాలనైనా సరే వాడుకోవచ్చు. నల్ల ఆవాలపై పొట్టు తీస్తే అవి పసుపు ఆవాలుగా మారుతాయి, మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేయండి. దీన్ని 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. 3 నెలల వరకు కూడా ఏంటంటే ఇందులో పెట్టినవి ఏవి కూడా చెడిపోవు, ఏవి కూడా మనకేంటంటే అంటే ఇబ్బంది రాకుండా చక్కగా ఉంటాయి, మనల్ని చక్కగా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు, దుష్టశక్తులు, దుష్ప్రభావాలు, కష్టాలు, నష్టాలు ఏవి రానియకుండా అడ్డుకుంటాయి. ఏవి వచ్చినా మన గుమ్మం నుంచి వెళ్ళిపోతాయి, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మీరు చక్కగా విధి విధానంగా పాటించుకొని ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా దీన్ని చేసిన తర్వాత మీరే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీన్ని చేసేసి మీరు చక్కగా ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా ఈ తిథి రోజున చేసేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. కావున ఏంటంటే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. అలానే కాకుండా నమ్మకం ఉన్నవారు మాత్రమే చేసుకోండి.